పండగ అనేది 3 రోజులు జరుపుకుంటాం. అందులో మొదటిగా వచ్చేది భోగి పండుగ. భోగి పండుగ రోజు పిల్లలకి పెద్దలకి నలుగులు పెట్టి స్నానాలు చేయిస్తాము. అలాగే భోగి మంటలు వేసుకొని, భోగి మంటలు అంటే మనలో ఉండే చెడు రాగద్వేషాలని మంటల్లో కాల్చేసి ఒక కొత్తదనాన్ని మనమైతే భోగి రోజు నింపుకోవాలి. అలాగే భోగిలో సాయంత్రం పిల్లలందరికీ మంచిగా ఉండాలని చెప్పి భోగి పళ్ళు పోస్తాం. ఇది భోగి రోజు జరుపుకునేది. భోగి అంటే భోగ భాగ్యాలను ఇచ్చేది అని అర్థం. సంక్రాంతి అంటే సుఖ సంతోషాలతో అందరూ కలిసి విందు భోజనాలతో అల్లులతో కొత్త కోడలతో అందరూ కలిసిమెలిసి జరుపుకునేదే సంక్రాంతి. సుఖ సంతోషాలతో జరుపుకునేదే సంక్రాంతి. విందు భోజనాలతో అందరూ కలిసిమెలిసి సరదాగా జరుపుకునేదే పండుగ. అత్త, పండగ గురించి చెప్పండి. మీకేం తెలుసు మీరు చెప్పండి. మీరు చిన్నప్పటి నుంచి ఏం చేశారు, అసలు పండుగ ఎలా జరుపుకున్నారు చెప్పండి. పండుగ పెద్దలకి చేస్తున్నాం, కోడళ్ళు కొడుకులు అందరం చక్కగా సహకరిస్తాను, పిండి వంటలతో చేస్తాను. అందరం ఆనందంగా ఉండాలని, ఎవరైనా మనకు కావాలని. అక్క, పండగ అసలు ఎందుకు జరుపుకుంటారు? స్నేహితులు, బంధువులు, చుట్టాలు, ఎక్కడ విదేశాలు, కొన్ని ప్రాంతాల్లో ఉన్న అందరూ ఒక కలయిక, ఒక పండగ. స్నేహితులు, బంధువులు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళతో కూడింది సంక్రాంతి పండుగ. కనుమ ముక్కల పండుగ. పండగ గురించి మీరేం చెప్తారు? సంక్రాంతి పండుగ అందరూ సుఖాలతో బంధువులందరూ కలిసి భోగభాగ్యాలతో సుఖంగా ఉండాలని. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం? సరదా సరదాల కోసం. ఓకే, మీరు చెప్పండి. సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు, కొత్త సాంప్రదాయ బట్టలతోని ప్రతి సంవత్సరం ఒక ఉత్సవ వేడుకలాగా 3 రోజులు భోగి పండగ కనుమ చేసుకుంటూ అల్లుళ్ళు కొత్త పిండి వంటలు అంతా అచ్చటగా ముచ్చటగా అంగరంగ వైభవంగా ఉండాలని మనం పెద్దలకి మొక్కుకుంటూ భోగభాగ్యాలతో తోలుకోవాలని చేసుకుంటాం. మీరు ఈ సంవత్సరం పండుగని ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేశారు. సంక్రాంతి గురించి చెప్పండి. కొత్తగా బట్టలు తీస్తారు అమ్మ నాన్న, మంచిగా అలాంటి వాళ్ళకి అయితే 3-4 జతలు తీస్తారు. ఊర్లో ఎవరైనా అమ్మాయిలు వచ్చారంటే అలా చల్కొలు తిరిగిపోతే ఇలా. ఇంతటితో భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు.